ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాం సంస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. మనం క్రిందటి నెల 4 క్లాసుల్లో 6 మంత్రాలు పూర్తి చేసుకున్నాం. అంటే ఇప్పుడు నేను కిందటి క్లాస్ వరకును లాస్ట్ క్లాస్ వరకు మనం 6 మంత్రాలు పూర్తి చేసుకున్నాం. ఇక్కడ అపరవిద్య అంటే ఏమిటో చెప్పిన తర్వాత పరావిద్య అంటే ఏమిటో కూడా చెప్పడం జరిగింది 6వ మంత్రంలో. అంటే ఇంద్రియాతీతము, మనసుకి అతీతము, బుద్ధికి అతీతము, అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది అసలు ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో అదే అసలైనటువంటి తదభయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాహ. ఈ ధీరులైనటువంటి వాళ్ళు ఆ భూతయోని అంటే ఏదైతే జగత్కారణం ఉన్నదో, జన్మాద్యస్య యతః అంటారు వ్యాసుల వారు బ్రహ్మసూత్రాల్లో. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, తర్వాత జన్మాద్యస్య యతః. బ్రహ్మ అంటే ఎవరు? జన్మాద్యస్య యతః. ఇక్కడ భూతయోని దానికి ప్రస్తావించిన తర్వాత ఇక 7వ మంత్రంలో మనం ప్రవేశించాలి. ఇక్కడ అనుబంధానికి చెప్తూ భూతయోని అక్షరం ఇది యుక్తం తత్కథం భూతయోనిత్వం ఇది ఉచ్యతే ప్రసిద్ధ దృష్టాంతై. ఈ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో, బ్రహ్మ వస్తువు ఏదైతే ఉన్నదో, ఈ సమస్తమైనటువంటికి సృష్టికి కారణం.
ఈ సృష్టి ఎంత పెద్దది అంటే అనంతం కాబట్టి ఎవరికి ఊహకు అందనటువంటిది. ఇప్పుడు భూతయోని అక్షరం, ఆ అక్షరతత్వం అనేటువంటిది భూతయోని అంటే సమస్త భూతములకు కారణము అని చెప్పడం జరిగింది. తత్ కథం భూతయోనిత్వం, అది ఏ విధంగా ఈ సమస్తమైనటువంటి సృష్టికి కారణమైంది? ఎందుకంటే మనం ముందు క్లాసులో చెప్పుకున్నాం, ఈ కార్యకారణ సంబంధం గురించి ఆలోచిస్తే చాలా ఈ ఒక విచిత్రం ఏంటంటే ఒకటే తత్వం నుంచి అనేక రకాలుగా అంటే సలక్షణములు విలక్షణములు ఉన్నటువంటి సృష్టి ఎలా ఉద్భవించింది, అది ఆశ్చర్యం. మనకి వేదాంత శాస్త్రము కానీ ఏ శాస్త్రమైనా సరే అధ్యయనం చేయాలనుకున్నప్పుడు మనకి ఉపలభ్యంగా ఉన్నటువంటి లౌకిక ఉదాహరణలే వాటిని తీసుకుని లౌకిక ఉదాహరణలు తీసుకుని తద్వారా అగ్రాహ్యమైనటువంటి అనూహ్యమైనటువంటిది, తర్వాత సూక్ష్మమైనటువంటిది, అగోచరమైనటువంటి ఆ తత్వాన్ని సూచించడానికి, ఆ తత్వం గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి కనీసం మనకి లౌకికంగా ఉన్నటువంటి ఉదాహరణలు చాలా మంది, ఎన్నో ఉదాహరణలు ఋషులు, మహాత్ములు, తర్వాత ఉపనిషత్తులు మనకి ఇవన్నీ ప్రస్తావించబడ్డాయి. అది ఇప్పుడు ఉదాహరణ అన్న వెంటనే ఏమిటి అర్థం ఏమిటి? దానికి అది కాదని అర్థం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అని చెప్పాను అనుకోండి, ఎగ్జాంపుల్ అంటే ఏమిటి? చాలా మంది ఉదాహరణ అంటే ఉదాహరణకి దాని పేరే ఉదాహరణ అంటే పూర్తిగా ఉదాహరణని మనం పూర్తిగా దాన్ని వ్యాపింపజేసి అన్నింటిలో అన్ని ప్రశ్నలు వేసుకుంటే కుదరదు. ఎందుకంటే అంత పూర్తిగా అర్థమయ్యేటట్టయితే ఉదాహరణే కాదు, అది బ్రహ్మతత్వమే ఇంకది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు అనేటువంటి మన శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటిది చాలా అద్భుతమైనటువంటి మంత్రం. దీన్ని కొంచెం క్షుణ్ణంగానే చదువుకోవాలి, పూర్తి అవగాహన కలగాలి అంటే ప్రయత్నం చేద్దాం. యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతీహ విశ్వం. 2 మార్లు చదువుతాను మంత్రం. రెండోసారి మీరు కూడా మైకులు ఆన్ చేయకుండానే అధ్యయనం చేసుకోవచ్చు. యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ యథా పృథివ్యాం ఔషధయః సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతీహ విశ్వం. ఇందులో 3 ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. 3 ఉదాహరణలు అంటే ఒక్కొక్క ఉదాహరణ కూడా ఒక్కొక్క విషయాన్ని సూచిస్తూ చెప్పడం జరిగింది. ఈ 3 కూడా మనకి అందుబాటులో ఉన్నటువంటి ఉదాహరణలు, అంటే మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఈ ఉదాహరణ ద్వారా. ఆ భాష లాంటిది, పరిభాష. ఇప్పుడు మనం మంత్రం భాషలో ప్రవేశిస్తున్నాం. యథా లోకే ప్రసిద్ధం, అది మొట్టమొదటిగా చెప్పేశారు ఆచార్యుల వారు. లోకంలో చాలా ప్రసిద్ధము అంటే ఈ ఉదాహరణల పట్ల ఎవరికి ఏ సందేహము లేదు. చూస్తున్నాం కాబట్టి ఈ ఉదాహరణ పట్ల ఎవరికి ఎటువంటి సందేహం ఉండడానికి అవకాశం లేదు. మొట్టమొదటి ఉదాహరణ ఊర్ణనాభిః లూతాకీటః కించిత్ కారణాంతరం అనపేక్ష్య స్వయమేవ సృజతే స్వశరీర అవ్యతిరిక్తాన్ ఏవ తంతూన్ బహిఃప్రసారయతి పునః తానేవ గృహణతే చ గృహ్ణాతి స్వాత్మభావం ఏవ ఆపాదయతి. సాలెపురుగు, లూతాకీటః అంటే సాలెపురుగు. మనం సాలెపురుగును చూస్తూనే ఉన్నాం. కేంటి కించిత్ కారణాంతరం అనపేక్ష్య. ఇప్పుడు సాలిపురుగు గూడు కట్టుకోవాలంటే, మనం ఇల్లు కట్టుకోవాలంటే నానా ప్రయాస. ఎందుకని? మనకన్నా భిన్నంగా ఉన్నటువంటి వస్తువులు సేకరించాలి. చాలా కష్టపడితేనే కానీ అన్ని వస్తువులు రావు. అదొకటి మెటీరియల్ కాజు.
ఉపాదాన కారణము మనకన్నా భిన్నమైనటువంటి అదో ఇబ్బంది. పోనీ పని చేసేవాడు నిమిత్త కారణం చాలా మంది ఉన్నారు, నిమిత్త కారణాలు, వాళ్ళందరినీ పిలవాలి కదా. అంటే మనం ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో మంది మీద ఆధారపడాలి, కానీ ఈశ్వరుడు అలా కాదుట. ఎందుకని? స్వయమేవ, అంటే ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి సహాయం తీసుకోకుండా, దేనికి? పదార్థానికి కానీ చేసేటువంటి పనిలో నైపుణ్యానికి కానీ. చాలా మందికి మనం వ్యవహారాలు చూస్తే సంకల్పం ఒకటిదై ఉంటుంది, ఆ పదార్థాలు ఇంకోటి తెచ్చిస్తాడు, చేసేటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. సంకల్పం ఒకటిది, కానీ ఆ సంకల్పం ఉన్నా వాడంతటా అన్ని చేయగలడంటే చేయలేడు. ఉపాదాన కారణం ఉండాలి, నిమిత్త కారణం ఉండాలి. ఈ నిమిత్తాన్ని వెతుక్కోవాలి, ఉపాదానం వెతుక్కోవాలి, సహాయకారక చాలా ఉంటాయి, ఇలా రకరకాలు ఉన్నాయి కారణాలు, అన్నిటిని వెతుక్కోవాలి. కానీ ఇక్కడ ఏమిటి? కించిత్ కారణాంతరం అనపేక్ష స్వయమేవ సృజతే. ఈ సారిపురుగు ఏం చేస్తుంది? తనలోంచే తంతూన్, ఇది స్వశరీర అవ్యతిరిక్తానేవ తంతూన్, అంటే తన శరీరం నుంచే, అంటే తన శరీరానికి భిన్నంగా కానటువంటిది, తన శరీరంలోనే ఉన్నది తంతు అంతా కూడా, అంటే తంతుడు దారాలు. ఈ శరీరంలో ఉన్నటువంటి దారాల్ని సాలెపురుగు ఏం చేస్తుంది? తనలో ఉన్నటువంటిది, అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఆ దారాలని నాభి నుంచి బయటకు తీసుకొస్తుంది. చూసారా? అందుకనే ఊర్ణ నాభి, ఊర్ణము అంటే మెటీరియల్ ఫర్ ద వెబ్, ఉపాదానం. నాభి అంటే నాభి. అందుకే ఏదైతే ఆ సమస్తం ఆ గూడు కట్టుకోవడానికి కావలసినటువంటి పదార్థాలు ఆ నాభి నుంచే ఉత్పాదన చేసుకుంటుంది కాబట్టి సాలెపురుగు దాన్ని ఊర్ణ నాభి అన్నారు. అందులో స్వశరీర అవ్యతిరిక్తానేవ తంతువులు, ఆ తంతువులు వచ్చాయి, అంటే దారాలు బయటకు వచ్చాయి. వచ్చిన తర్వాత ఆ దారానికి వాటికి అభిన్నంగా ఉంది లోపల దారాలు, ఆ అభిన్నంగా ఉన్నటువంటి తనలోని తానే ఈ దారాలు బయటకు తీసుకొచ్చాయి. చూడండి మీరు, ఈ సాలెపురుగు ఎలా గూడు కట్టుందో మీ వీడియోలు చూడొచ్చు, అవి దొరుకుతున్నాయి. అవి చూస్తే ఎలా గూడు కడుతుందో తెలుస్తుంది. తనలోని తాను తీసుకుంటూ దారం చూస్తుంటుంది, అనుకుంటూ పోతుంటుంది. కాబట్టి పునః తానేవ గృహ్ణతే, అది తర్వాత ఎక్స్ట్రా అయిపోయింది అనుకోండి, ఇంతవరకు 3 వేసాను, ఎక్స్ట్రా మిగిలిపోయింది, దాని అలా తినేస్తుంది లోపలికి పడే. కాబట్టి అన్ని మొత్తం అన్నిటి తను లయం చేసుకుంటుంది. స్వాత్మభావమేవ ఆపాదయతి, అంటే తన స్వరూపంగా చేసుకుంటుందో. ఏది? ఈ మొత్తం బయటకు తీసుకొస్తూ రావడం, మళ్ళీ ఎక్కువ అయిపోయిందో లేకపోతే అయిపోయిన తర్వాత మళ్ళీ తనలో తాను తీసుకుంటుందో, అది తనలో తాను ఐక్యం చేసుకుంటుందో సాలెపురుగు. మొదటి ఉదాహరణ. ఇప్పుడు ఈ ఉదాహరణ ద్వారా మనకి ఏం తెలుసుకోవాలి అంటే, మామూలుగా అయితే మనం అప్పుడు ఉదాహరణ చెప్పుకున్నాం కదా, ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సహాయ కారణాలు, చాలా మంది కారణాలు ఉంటేనే కానీ మనం ఏ పని చేయలేం, ఏం కట్టుకోలేం, నిర్మాణం చేయడం అనేటువంటిది సంభవం కాదు. కానీ ఇక్కడ ఈశ్వరుడు ఈ సాలెపురుగు ఉదాహరణ ద్వారా ఏమిటంటే తెలియజేయబడుతుంది, నేనే ఉపాదాన కారణము, నేనే నిమిత్త కారణము. అంటే ఉపాదాన కారణము, నిమిత్త కారణము రెండు కూడా, అందుకే దాని అభిన్న నిమిత్తోపాదాన కారణం అంటాం ఈశ్వరుని. అభిన్న నిమిత్తోపాదాన కారణం. జాగ్రత్తగా వినండి, చాలా ధ్యానం చేసేటువంటి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి మాట ఇది. అలా వింటూ వింటూ పరోక్షంగా ఊహించుకోవద్దు, వింటున్నప్పుడే సాధనగా మార్చుకోవాలి. ఏ విధంగా? అభిన్న నిమిత్తోపాదాన కారణం అన్నప్పుడు, అంటే ఈశ్వరుడే ఉపాదాన కారణం. ఉపాదానం అంటే పదార్థములు, ఈ సృష్టికి నిర్మాణంలో వాడినటువంటి పదార్థాలు, ఆయనే ఉపాదానం. నిమిత్తం అంటే ఆ తెలివితేటలు, ఏ తెలివితేటల ద్వారా అయితే ఇదంతా జ్ఞానంతో చేయడం జరిగింది కదా, ఒక కాన్షియస్ ప్రిన్సిపల్ కదా, అది చైతన్యం కదా, అది ఆయనే. రెండు ఆయనే. అంటే అర్థం ఏమిటి? అభిన్న నిమిత్తోపాదానం కాబట్టి సృష్టిలో ఈశ్వరేతర పదార్థమే లేదు, అది అర్థం చేసుకోవాలి. అది ఈశ్వరేతర పదార్థమే లేదు. ఏ ఉన్నా సరే మొత్తం ఈశ్వరమయం సృష్టి. నేను ఏం ముట్టుకున్నా, ఏ పదార్థాన్ని ముట్టుకున్నా కూడా అది ఈశ్వరుడే టేబుల్గా అయ్యాడు, ఈశ్వరుడిగే బట్టగా అయ్యాడు, ఈశ్వరుడే, అంటే మొత్తం కూడా ఈశ్వరమయం. అంటే ఈ ధ్యానంలో చేసుకుంటూ వెళ్ళండి.
సృష్టి అంతా ఆయనదే. మొట్టమొదటిది అంటే అభిన్న నిమిత్తోపాదాన కారణం సూచిస్తుంది ఇది సాలెపురుగు ఉదాహరణ ద్వారా. రెండవది సృష్టి కారణము లయము, ఉపాదాన కారణము నిమిత్త కారణము సాలెపురుగే. తర్వాత సృష్టికి ప్రళయానికి కూడా అదే కారణం. ఒకటి నిర్మాణంలో ఉపాదాన కారణం, నిమిత్త కారణం వాడుకున్నాం. మరి ప్రళయానికి ఆయనే కారణం. ఎందుకని? సాలెపురుగు. ఎందుకని? ఆ దారాలు తీయడం, మళ్ళీ తనలో తాను ఐక్యం చేసుకుంటాం కదా. స్వాత్మరూపమేవ అంటది ఇక్కడ ఉంది, స్వాత్మభావమేవ ఆపాదయతి ఉంది కదా ఇక్కడ. అంటే అర్థం ఏంటి? ఆయన నుంచే సృష్టి వచ్చింది. సృష్టి వస్తున్నప్పుడు ఆయన ఉపాదాన కారణము, నిమిత్త కారణము, తర్వాత ఆయనలోనే సృష్టి వెళ్ళిపోతున్నది అని సూచించడానికి కూడా సాలెపురుగు ఉదాహరణ. రెండవది. మూడవది ఏంటంటే ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. సాలెపురుగు తన జీవితంలో ఎన్నో గూడు కట్టుకుంటుంది, అవి విధ్వంసం చేస్తూ ఉంటుంది. ఒకటా తన ఇష్టం అంటే విధంగా ఏమిటి? సృష్టి అనేటువంటిది అనాదిగా అనంతమైనటువంటి బ్రహ్మ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మ చైతన్యం నుంచి అనాదిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే అఖిల అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు. అనంతమే అక్కడ. ఎప్పుడో చెప్పారు మన వాళ్ళు. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి? బ్రహ్మాండం అంటే ఒక యూనివర్స్ అనుకోండి. యూనివర్స్ అనుకోండి కాదు, యూనివర్సే. మరి ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయి? ఎన్నో. ఇన్ని బ్రహ్మాండాలు ఆయనలోంచే వస్తున్నాయి, ఆయనలోనే ఉంటున్నాయి. యతోవాయుమాని భూతాని ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యమిషం విశంతి తత్ జిజ్ఞాసస్వ. ఎందులో నుంచే అన్ని వస్తున్నాయో, ఎందులోనే ఉంటున్నాయో స్థిరంగా, ఇందులోకి మళ్ళీ ఏ తత్వంలోకి అవన్నీ మళ్ళీ ప్రవేశిస్తున్నాయో దాన్ని తెలుసుకున్నారు ఉపనిషత్తుల్లో. కాబట్టి గృహనాథి మూడో ఉదాహరణ అంటే అది మూడో ఉదాహరణ మళ్ళీ వ్యక్తం అవ్యక్తం మూడు అవుతూనే ఉంటాయి. ఇలా ఈ ఉదాహరణ ద్వారా, సాలెపురుగు ఉదాహరణ ద్వారా ఈశ్వరుడు గురించి, ఆ బ్రహ్మ చైతన్యం గురించి, అది సృష్టికర్త గురించి ఈ మూడు ఉదాహరణలు మనకు చెప్పడం జరిగింది. మరొకటి చూడండి, ఇంకో ఉదాహరణ. యథాచ పృథివ్యాం ఔషధయో విరీహ్యాది స్థావరాంతా ఇత్యర్థః. ఈ రెండో ఉదాహరణ. భూమి నుంచి పృథివ్యాం ఔషధయ అంటే వ్రీహి ఆది అంటే రకరకాలైనటువంటి మనకి పప్పు దినుసులు అనుకోండి, ఆహార పదార్థాలు, అన్నము, గోధుమలు. అది ఆది అంటే అన్ని సమస్తం వచ్చాయి. ఆ వ్రీహి ఆది స్థావరాంతాహ సమస్తమైనటువంటి చెట్లు, పదార్థాలు, భోజనాలు, పప్పు దినుసులు, ధాన్యాలు, ఒక మాట చెప్పండి ధాన్యములు, ఇవన్నీ కూడా యథా పృథివ్యాం ఔషధయ వ్రీయాది స్థావరాంత ఇత్యర్థః స్వాత్మ అవ్యతిరిక్త ఏవ ప్రభవంతి. ఇది ఇక్కడ విషయం అనేది. ఇంకోటి ఏమిటి? నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా, మనం పొందుతున్నటువంటి ఈ జ్ఞానం ఆ ఈశ్వర కృప ద్వారా మనం కూర్చుని మననం చేసుకుంటున్నాం. కొంతమందికి శ్రవణం, కొంతమందికి మననం. దీన్ని మీరు అలా వింటున్నప్పుడు కూడాను ఒక్కొక్క మాట ఆచార్యులు వారు ఇచ్చినటువంటి భాష్యంలో, ఒక్కొక్క ఉపనిషత్తు మంత్రము, దానికి ఆచార్యులు ఇచ్చినటువంటి భాష్యము, ఆ భాష్యానికి ఉన్నటువంటి అర్థము, ఆ అర్థం వెనకాతలు ఉన్నటువంటి తత్వము, ఆ తత్వాన్ని గ్రహించిన తర్వాత దానితోటి అనుసంధానం చేసుకోవడం అనేటువంటి సాధన. నాకైతే ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఒకసారి ఎప్పుడప్పుడు అలా ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. చూడండి, ఒకటే భూమి, ఇన్ని రంగులు, ఇన్ని రూపాలు, ఇవన్నీ ఒకసారి జానలో వెళ్తుంటే అలా ఆలోచిస్తుంటే చూడండి, చెట్లు గ్రీన్గా ఉంటాయి, కొన్ని రంగులు, ఎన్నో భూమి నుంచి వచ్చిన పదార్థాలే అన్నీ కూడాను. వాటి రంగులు వేరు, వాటి క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీస్ గుణాలు వేరు.
వాటి ఉపయోగాలు వేరు. అన్నీ మళ్ళీ భూమి నుంచి వచ్చాయి. ఈ రంగులన్నీ కనబడుతున్న రంగులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి నుంచే. అంటే ఇంత వైవిధ్యము కూడా ఒక భూమి నుంచి వచ్చింది. మనకంటే ఈ స్థూల పదార్థాలు ఈ ధాన్యాలు చూసుకోండి, రకరకాల ధాన్యాలు. ఆ బీజాలు కూడా భూమి నుంచి పుట్టినవే కదా, ఎక్కడి ఆకాశం చూడు పడలే కదా బీజములన్నీ కూడాను. భూమి నుంచి ఉత్పన్నమైనటువంటి బీజాలే. మళ్ళీ ఒక బీజం నుంచి వచ్చేటువంటి వృక్షాలు కానీ ఏదైనా ధాన్యాలు కానీ వాటి గుణగణాలు వేరు, వాటి ఉపయోగాలు వేరు. ధ్యానం చెప్పారు. కాబట్టి తనకంటే పృథివీ కంటే వేరు కాకుండా ఉన్నటువంటి ఉంటూ ఏ విధంగా అయితే ఇవన్నీ పుడుతున్నాయో అంటే ఏమిటి? రెండవ ఉదాహరణలో అర్థం ఏమిటి అంటే ఈ చెట్లు చేమలు అనే చేమలు అని చెట్టు పుట్ట చేమ చెట్టు చేమ అంటాం కదా, ఇవన్నీ కూడా ఆ పృథివీ యొక్క మరో రూపములే కదా. అదేవిధంగా ఈ బ్రహ్మ నుంచి ఉత్పన్నమైనటువంటి సమస్తమైనటువంటి సృష్టి కూడా బ్రహ్మ యొక్క ప్రతిరూపములే, అంటే బ్రహ్మ యొక్క మరో రూపాలే. ఇప్పుడు అంతా కూడా ఈ చెట్లు చేమలు అన్నీ కూడా పృథివీ యొక్క రూపములే కదా, అవన్నీ అక్కడి నుంచి వచ్చాయి కదా. అదే విధంగా ఈ భిన్నత్వం కనబడుతున్నది, ఉపయోగాలు కనబడుతున్నాయి, కానీ అందులో నుంచి వచ్చాయి. అదే విధంగా ఈ బ్రహ్మ నుంచి వచ్చినటువంటి జగత్ అంతా కూడా ఆయన రూపములే సుమా. ఇది మనకి గురుదేవ్ మా చిన్మయంలో అంటుంటారు, వెన్ యూ ఎంటర్ ఇన్ టు ఎ న్యూ డైమెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్, అవేకెన్ టు ద న్యూ డైమెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు ఆయన. చాలా గర్జిస్తారు ఆయన. అది షిఫ్ట్ అవ్వాలి కాన్షియస్నెస్, అది ఈశ్వర అనుగ్రహమే. సాధన మన చేతిలో ఉన్నది. చాతక పక్షంలో కూర్చోవాలి అలాగా తదేకంగా ధ్యానం చేస్తూను. అది ఎప్పుడు పడుతుందా అంటే తెలియదు. అది స్వాతి కిరణాలు అంటే స్వాతి కిరణములు అంటాం, లేకపోతే స్వాతి బిందువులు అంటాం కదా. అంటే అలర్ట్గా ఉండడం, దాన్నే ప్రజెంట్ లివింగ్ ఇన్ ప్రజెన్స్ అవేర్నెస్ అంటాం. ఆ విధంగా ఉంటే ఇది అర్థమవుతుంది. రెండవ ఉదాహరణ. మూడవది ఏమిటి? యథాచ సతో విద్యమానాత్ జీవత పురుషాత్ కేశలోమాని కేశాశ్చ లోమాని సంభవంతి. ఏ విధంగా అయితే రెండవది మూడవ ఉదాహరణ ఏంటంటే పురుషుడి నుంచి గడ్డాలు జుత్తు వస్తుంది. ఇవన్నీ ఏమిటి? జుత్తు గడ్డ అన్నీ కూడాను జడ పదార్థం. మరి పురుషుడు ఎవరు? జీవించున్నటువంటి పురుషుడు. అంటే చైతన్యం నుంచి జడం వచ్చింది. ఆశ్చర్యం కదా, చైతన్యం నుంచి జడం అలా వస్తుందంటే ఉదాహరణ చెప్తున్నారు చూసారా. యథాచ సతః అంటే జీవించి ఉన్నటువంటి విద్యమానాత్ జీవత పురుషాత్ కేశలోమాని కేశాశ్చ లోమాని చ సంభవంతి. జుత్తు లోమాలు అన్ని కూడాను సంభవంతి. ఏ విధంగా అయితే ఇవన్నీ పుడుతున్నాయో అంటే ఏమిటి? జడ పదార్థం, అదే చేతన పదార్థం నుంచి జడ ఉత్పన్నమైంది. కాబట్టి ఈ మూడు ఉదాహరణల ద్వారా మనకి ఏంటి అర్థమవుతుందంటే ఈ సృష్టిలోనే ఇలాంటి మనకు కనబడుతున్న ఉదాహరణలు అంటే మరి సృష్టి మొత్తాన్ని సంకల్పించి బయటకు తీసుకొచ్చి వ్యక్తం చేసినటువంటి ఆ ఈశ్వరుడికి ఈ గుణాలు లేవా? సాధ్యం కాదా? ఇది శుభ్రంగా సాధ్యం అవుతుంది. ఈ మూడు ఉదాహరణల ద్వారా మనకు ఉన్నటువంటి డౌట్లు, దేవుడు అలాగే సృష్టించాడు, ఇది ఎలా వచ్చింది, అక్కడి నుంచి ఇలా వచ్చింది, అన్ని ప్రశ్నలు పోతాయి. ఆయన ఉపాదాన కాలం, ఆయన నిమిత్త కాలం. అందుకనే ఈ జగత్ అనేటువంటిదంతా బ్రహ్మమయం అని చెప్పి ఉపనిషత్తులు వేదాలు అన్ని ఘోషిస్తుంది. తర్వాత ఈ మూడు ధారలు యథా ఏతే దృష్టాంతాః తథా విలక్షణం సలక్షణం చ నిమిత్తాంతరాన్ అనపేక్షాత్ యథోక్త లక్షణాత్ అక్షరాత్ సంభవంతి సముత్పద్యత ఇహ సంసార మండలే విశ్వం సమస్తం జగత్. యథా ఏతే దృష్టాంతః, ఏ విధంగా అయితే ఈ మూడు దృష్టాంతాలు ఇవ్వడం జరిగిందో, ఈ దృష్టాంతాల వెనకాతలటువంటి కొంత ఆంతర్యం చూసుకున్నాం. మీరు మిగతాది ధ్యానం చేయడమే. యథా ఏతే దృష్టాంతాః తథా, అదే విధంగా విలక్షణం సలక్షణం చ నిమిత్తాంతరాన్ అనపేక్షాత్. ఈ సృష్టిలో విలక్షణము సలక్షణం అంటే చేతన పదార్థము
దానికి విలక్షణంగా ఉన్నటువంటి జడ పదార్థం. ఈ రెండు ఎలా ఉద్భవించాయి? చేతనము జడము ఒకటే ఆ తత్వం నుంచి. అది ఇక్కడ రహస్యం అనేటువంటి అది అక్కడ అర్థం కాదు. మామూలుగా మనం మట్టి కారణం కొండ కార్యం అంటాం. అంటే మట్టి స్వరూపమే కొండ స్వరూపం కూడా మట్టి స్వరూపమే తెలుసుకోవచ్చు. ఇక్కడ బ్రహ్మ వస్తువు దగ్గరికి వచ్చేసరికి దాని ఇంత వైవిధ్యం, సలక్షణం విలక్షణం రెండు వచ్చాయి. కానీ తత్వత, అందుకే కృష్ణుడు అంటాడు తత్వత ప్రవేశించ అంటాడు. ఎవరైతే తత్వంగా అంటే ఎసెన్స్, ఈ సారాన్ని గ్రహించి సారం ద్వారానే ఆయనలో, అంటే మన స్వరూపాన్ని సారాన్ని తెలుసుకుంటే ఆయనలో ప్రవేశించడం జరుగుతుంది. ఆయన సర్వాంతర్యామి కాబట్టి మన స్వరూపాన్ని మనం పూర్తిగా తత్వత ఇన్ ఎసెన్స్ సారభూతమైనటువంటి అసలు మనం ఏమిటి తెలుసుకుంటే అప్పుడు ఐక్యం కలుగుతుంది. అలాంటి జ్ఞాని సుదుర్లభ అంటాడు కృష్ణుడు. సో నిమిత్తాంతరాన్ అనపేక్షాత్ అంటే ఎటువంటి కారణము, ఎటువంటి నిమిత్తము కానీ ఉపాదానం కానీ లేకుండా, అంటే తనకన్నా భిన్నమైనటువంటి నిమిత్తాన్ని కానీ తనకన్నా భిన్నమైనటువంటి ఉపాదానాన్ని మీద ఆధారపడకుండా యథోక్త లక్షణాత్ ముందు చెప్పబడినటువంటి లక్షణం ప్రకారంగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి జగత్తు అక్షరాత్ సంభవతి సముత్పద్యత ఇహ సంసార మండలే. ఈ అక్షరం అంటే అవ్యక్తము, ఆ తర్వాత చూద్దాం. తర్వాత అక్షరము అంటే ఇక్కడ అవ్యక్తం, అక్షరాలు అంటే ఇక్కడ పరమాత్మ స్వరూపం. అక్షరాత్ సంభవతి సముత్పద్యత ఇహ విశ్వం సంసార మండలే. ఈ అక్షరం అంటే అక్షరతత్వం, పరమతత్వం. అక్కడి నుంచి ఈ సమస్తమైనటువంటి విశ్వము కూడా ఉద్భవించింది. సంసార మండలి, ఈ సంసార మండలంలో ఈ విశ్వం అనేటువంటిది ఉద్భవించింది అక్షరతత్వం నుంచి, అక్షర బ్రహ్మ నుంచి. ఏ లక్షణాలు మనం ముందు చూసుకున్నా, ముందు మంత్రంలో అగ్రాహ్యం ఆ మంత్రం, సూక్ష్మం, ధీరాహ పరిపశ్యంతి మనం ఆ మంత్రం అన్నమాట, 6వ మంత్రం. ఆ అక్షర బ్రహ్మ నుంచే సమస్తమైనటువంటి విశ్వము కూడా ఉద్భవిస్తున్నాయి, సంభవిస్తున్నాయి. అనేక దృష్టాంత ఉపాదానంతో సుఖార్థ ప్రబోధనార్థం. ఇన్ని ఉదాహరణలు ఎందుకంటే ఇవ్వడం అంటే చాలా తేలికగా సులువుగా అర్థం చేసుకోవడానికి శృతిమాత మనకి ఈ 3 ఉదాహరణల ద్వారా చక్కగా విషయాన్ని తీసుకొచ్చింది. ఈ ఉదాహరణ ద్వారా అంటే ఈ ఉదాహరణ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇవన్నీ అందుకనే ఇప్పుడు ఆ చైతన్యం నుంచి జడం ఎలా వచ్చింది, యథాపురుషాత్ కేశలోమా అని. మళ్ళీ సృష్టి అంతా ఆయనలో లయం అవుతుంది కదా, ఎలా అవుతుంది? సాలిపురుగు తనలో తను లయం చేసుకుంటుంది. ఉపాదాన కారణం నిమిత్త కారణం వేరుగా ఉండాలి కదా, అక్కర్లేదు, ఆయన విషయంలో ఒకటే. మరి వచ్చిందంతా కూడా ఆయన రూపాలేనా, ఇంకా భిన్నంగా వచ్చిందంటే లేదు, ఆయన రూపాలే ఇవన్నీ కూడా. యథా పృథివ్యాం ఔషధయ సంభవంతి. వైవిధ్యం అంతా అందులోంచి వచ్చినటువంటిది. ఈ విధంగా 3 ఉదాహరణల ద్వారా మనకి చెప్పడం జరిగింది. అయిన తర్వాత యద్ బ్రహ్మణ ఉత్పద్యమానం విశ్వం తద్ అనేన క్రమేణ ఉత్పద్యతే న యుగపత్ బదరముష్టి ప్రేక్షపవద్ ఇది క్రమ నియమ వివక్షార్థ అయం మంత్ర ఆరభ్యతే. ఇప్పుడేమిటి? యద్ బ్రహ్మణ ఉత్పద్యమానం అంటే బ్రహ్మ నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి సమస్తమైనటువంటి విశ్వము కూడా ఏ క్రమంలో బయటకు వచ్చింది? వ్యక్తమైంది. బ్రహ్మ అవ్యక్తం. మరి సూక్ష్మంగా సర్వవ్యాప్తమైనటువంటి ఆ బ్రహ్మతత్వం నుంచి ఈ సమస్తమైనటువంటి విశ్వం ఉద్భవించింది కదా, దాని క్రమం ఏమిటి చూసారా? తద్ అనేన క్రమేణ ఉత్పద్యతే న యుగపత్. ఇది చాలా భాషల్లో యుగపత్ చాలా కొన్ని శాస్త్రాలు యుగపత్ అని కూడా చెప్తారు. అదే ఆ యొక్క ఆ సంఘటన బట్టి, ఆ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి.
యుగపత్ అంటే మనకి అర్థం చేసుకోవడం కష్టం. ఆ యుగపత్ మనకు అనిపిస్తున్నా అందులోనే కొన్ని పొరలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. యుగపత్ అంటే ఒక్కసారిగా కాదు. ఏ విధంగా? బదరముష్టి ప్రేక్షపవత్. చేతిలో రాగిపళ్ళు తీసుకున్నాం, రేగిపళ్ళు సార్, రేగిపళ్ళు రేగిపళ్ళు తీసుకుని ఒక్కసారి ముష్టిలో చేపట్టి ఒక్కసారి విసిరాం, అన్ని పడిపోతాయి, అన్ని చల్లా చెదరైపోతుంది. ఆ విధంగా సృష్టి జరిగిందా? అందుకనే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు కదా. సరే, ఉన్నటువంటి ఆ వేడి, ఆ నక్షత్రం, సౌరమండలం, సూర్యుడు బాగా వేడి ఎక్కి ఒక్కసారి పేలి అన్ని గ్రహాలు, దాన్ని కూడా డౌట్ గా చాలా మంది సిద్ధాంతం. ఎందుకంటే క్రమంగా అందులో చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా అన్ని గ్రహాలు వచ్చాయి అందులోంచి. దానిలో చాలా థియరీస్ ఉన్నాయి. కానీ రేగిపళ్ళు తీసుకుని ఒక్కసారి విసిరినట్టుగా కాకుండా ఈ సృష్టి అంతా కూడా క్రమంగా క్రమక్రమంగా చక్కగా విచ్చుకుంటూ పోయింది, వ్యక్తమవుతూ వచ్చింది, మళ్ళీ క్రమంగా లోపలికి వెళ్ళిపోతుంది. అది చెప్తున్నారు. క్రమ నియమ వివక్షార్థ అంటే ఈ నియమాన్ని అంటే ఈ ఈ క్రమంలో ఉన్నటువంటి నియమంతో కూడుకుని ఉన్నటువంటి క్రమం, దాన్ని చెప్పడానికి వివక్షార్థ అంటే చెప్పడానికి, వివరంగా తెలియజేయడానికి అయం మంత్ర ఆరభ్యతే. ఇప్పుడు ఈ 8వ మంత్రం ఆరభ్యతే అంటే మొదలవుతుంది, ప్రారంభం చేద్దాం. చిన్మయానంద వారు ఒక మాట అంటూ ఉండేవారు. ఇప్పుడు రేగిపళ్ళు తీసుకుని ఒక్కసారిగా విసిరేస్తే ఒక నియమము, ఒక క్రమం లేకుండా చెల్లా చెదురైపోయి ఎలా ఉంటాయో, గందరగోళంగా ఉంటుందో, అంతా గందరగోళంగా ఉంటుంది, తెలుసు కదా మీకు. ఈ గందరగోళ సృష్టి కాదు ఇదంతా కూడా అంటారా. ఏదో గందరగోళంగా సృష్టించింది కాదుట. గందరగోళం మనం సృష్టించుకుంటున్నాం జీవితంలో, మన జీవితంలోనూ, మన సమాజంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలోనూ ఈ గందరగోళాన్ని సృష్టించుకుంటున్న వాళ్ళం మన అవివేకత వల్ల. అందుకు గురుతో ఒక వాక్యం వాడతారు, దిస్ ఈజ్ ఎ కాస్మాస్ అండ్ నాట్ ఎ కేయోస్. కేయోస్ అని, కయోస్ అని కొంతమంది అంటారు, కేయోస్ అని ఒక ప్రొనౌన్సియేషన్. ఇట్ ఇస్ నాట్ ఎ కేయోస్. అంటే గందరగోళం గజిబిజి, గందరగోళం, నానా రభస, భయం, భీభత్సం అలా కాదు సృష్టి. చాలా సిస్టమేటిక్ గా అన్ఫోల్డ్ అయింది, అంటే వ్యక్తం అవుతూ వచ్చింది క్రమంగాను. అదే విధంగా మళ్ళీ అవ్యక్తంగా వెళ్ళిపోతుంది. అది చెప్తున్నారు. ఇది కొంచెం నెమ్మదిగా మనం చూద్దాం. సృష్టి క్రమం ఒక్కొక్క ఉపనిషత్తులో ఈ సృష్టి విధానం ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది. అదేమిటండి మనకు ఒక స్టాండర్డ్ లేదా అంటే ఉంది. ఒక్కొక్క కోణం నుంచి చూస్తే ఒక్కొక్క విధంగా వ్యక్తం అవుతుంది సృష్టి క్రమం. మరి కొన్ని ఉపనిషత్తుల్లో 3 భూతములే ప్రస్తావించబడ్డాయి, పృథివీ, జలము, అగ్ని. మిగతా 2 అది కనబడ కాబట్టి ప్రస్తావించలేదు ఒక ఉపనిషత్తులో. ఆ కోణాలు వేరు, అదొక అర్థం. రెండవది ముండకోపనిషత్తు, అష్టావక్ర గీత, యోగ వాసిష్టము ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథాలు మనం చదివినప్పుడు ఈ కనబడుతున్నటువంటి సృష్టి నిజంగా సృష్టించబడిందా లేదా అని పెద్ద ప్రశ్న. అనుభవంలోకి వస్తున్నది,
అనుభవంలోకి వచ్చినంత మాత్రాన నిజము అని చెప్పడానికి అవకాశం లేదు. చెప్పలేం. సత్యం అని చెప్పలేం. సత్యం కానివి అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టి. స్వప్నం అనుభవంలోకి వస్తున్నది. సూర్యోదయం అనుభవం అవుతున్నది, కానీ సూర్యుడు ఉదయం లేదు, అస్తమయం లేదు. భూ సంచారం, భూమి తిరుగుతుంది చుట్టూ, తన చుట్టూ తాను తిరుగుతున్నది, సూర్యుడు చుట్టూ తిరుగుతున్నది. కానీ మన అనుభవం ఏమిటి? స్థిరంగా ఉందని. అంటే స్థిరంగా ఉన్నటువంటి సూర్యుడిలో అస్తమయం, సూర్యోదయం, సూర్యాస్తమయం చూస్తున్నాం. క్షణం తీరిక లేకుండా నిరంతరం పరిభ్రమిస్తున్నటువంటి భ్రమణం చేస్తున్నటువంటి పృథ్వీ తత్వాన్ని చూసి మన అనుభవం ఏమిటి? స్థిరంగా ఉందని అనుకుంటున్నాం. కాబట్టి అనుభవం ఎంత నిజము అని ప్రశ్న. అయితే ఇవన్నీ కూడా వేదాంతంలో ప్రక్రియలు. ఈ ఒక్కసారిగా అంత స్థాయికి వెళ్ళలేం కాబట్టి ఈ క్రమాన్ని అర్థం చేసుకొని, ఆ క్రమం ద్వారా లయం అంటే ఏమిటి తెలుసుకొని, దీనిలో అచేతనంగా సరే చైతన్యంతో నిండి ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వం గురించి తెలుసుకోవడం, ఆశ్చర్యానికి గురి కావడం, ఎలా వచ్చింది, ఎలా వెళ్తున్నది లోపలికని తెలుసుకోవడం వల్ల మనం మనస్సు అనేటువంటిది మరి నెమ్మదిగా ఆ బ్రహ్మ చింతనంలోకి ప్రవేశిస్తుంది. అందుకని ఇవన్నీ కూడా అదొక అర్థం. ఇంకోటి ఏంటంటే, ఇన్ని రకాల సృష్టి విధానాలు, సృష్టి క్రమాలు మనకు ఉపనిషత్తుల్లో, పురాణాల్లో చెప్పడం జరిగింది అంటే పర్పస్ ఆఫ్ ఉపనిషత్ ఈజ్ నాట్ టు టీచ్ క్రియేషన్. అది అర్థం చేసుకోవాలి. అంటే ఉపనిషత్తులు, వేదముల యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే సృష్టి ఉందని, సృష్టి నిజమని చెప్పడం కాదు. కనబడుతున్న సృష్టిని ఎలాగ మనం దాటి మన స్వరూపంలో మనం స్థిరపడతాము అనేటువంటి దాని మీదనే ఉపనిషత్తు దృష్టి అంతా కూడా. అందుచేత ఇది ఏదో ఒక ప్రక్రియలకు ఒక భాగంగా చెప్పుకుంటూ వస్తాం, కానీ ఇది ప్రధానమైనటువంటి విషయం కాదు ఉపనిషత్తు. ఉపనిషత్తుకి వచ్చేసరికి ఆ మహావాక్యాలు, బ్రహ్మచింతనం, బ్రహ్మానుభూతి, ఆ బ్రహ్మగా జీవో బ్రహ్మైవ నాపరః అని అది. కాబట్టి సృష్టిని అర్థం చేసుకోవాలి. ఎలా వచ్చిందంటే క్రమంగా వచ్చింది, కానీ ఒక పత్ర రాలేదు అంటే నేను కరెక్ట్. మన స్థాయిని బట్టి అర్థం చేసుకుని సాధనగా మార్చుకోవాలి మంత్రాలన్నీ కూడా. అది చెప్పారు. సరేనా? తపసా చీయతే బ్రహ్మ తతోన్నమభిజాయతే అన్నాత్ ప్రాణో మనఃసత్యం లోకా కర్మసు చామృతం. తపసా చీయతే బ్రహ్మ తతోన్నమభిజాయతే అన్నాత్ ప్రాణో మనఃసత్యం లోకా కర్మసు చామృతం. ఇప్పుడు ఎలా వచ్చింది సృష్టి? మనకి కొంచెం మీకు ఇంట్రడక్షన్ చూడండి. ఉన్న వస్తువు ఏమిటి అంటే అనంతమైనటువంటి బ్రహ్మ వస్తువు. సత్ చిత్త ఆనందం అంటాం. నిర్గుణం బ్రహ్మ. ఈ బ్రహ్మలో ఒక శక్తి దాగి ఉన్నది. బ్రహ్మాశ్రయి శక్తి మాయ. నేను మంత్రాల్లోనే ఉన్నాను, బయటకు రాలేదు ఎక్కడికి. నేను మంత్రంలో ప్రవేశించాలంటే కొంచెం మనం చెప్పుకోవాలి. ఇక్కడ కొన్ని ఇక్కడ విధానం ఏం చెప్పారు చెప్తారు, ఒకసారి చూసుకోవాలి. కాబట్టి ఈ బ్రహ్మ తనలో ఉన్నటువంటి, తనని ఆశ్రయించుకుని ఉన్నటువంటి ఒక మూల ఎక్కడో ఉన్నది, ఉన్నటువంటి ఒక మాయాశక్తి. అది అనంతమే మాయాశక్తి, అది తక్కువ కాదు. మాయాశక్తిని తనలో ఉందని దానికి జాగృతం అయ్యాడు బ్రహ్మ. అంటే నాలో ఈ శక్తి ఉన్నది సుమా అని తెలుసుకున్నాడు. అదొక స్టేట్. ఎప్పుడైతే ఆ శక్తిని తెలుసుకున్నాడో, ఉన్నది లోపలని,
ఆ శక్తితోటి తాదాత్మ్యం చెందడం జరిగింది. ఎప్పుడైతే ఆ శక్తితోటి తను తాదాత్మ్యం చెందాడు అంటే ఆ శక్తితోటి కూడుకుని ఉన్నాడు, తాదాత్మ్యం అంటే ఇక్కడ కూడుకున్నాడు, గ్రహించాడు, ఆయన ఈశ్వరుడయ్యాడు. ఈశ్వరుడయ్యాడు. సో మాయా విశిష్ట చైతన్యం, అక్కడ ఈశ్వరుడు బ్రహ్మే, కానీ ఈశ్వరుడుగా అయ్యాడు. అక్కడ అవడం అంటే పరిణామం వెళ్ళలేదు బ్రహ్మలో. బ్రహ్మ అలాగే ఉన్నాడు, బ్రహ్మ పదార్థం అలాగే ఉన్నది. ఈ ప్రకృతిలో పరిణామం జరుగుతున్న కొద్దీ దానికే వేరు రూపాలు ఇచ్చి వేరు పేర్లు పెట్టాం. ఉదాహరణకి ఒక స్త్రీ ఉన్నది. ఆవిడ పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఆవిడలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి ఆవిడ గ్రహించింది. ఏమిటా శక్తి? నేను వంట చేయగలను అన్నటువంటి శక్తిని ఆవిడ గ్రహించింది. ఎప్పుడైతే ఆ స్త్రీ తనలో ఉన్నటువంటి ఆ శక్తితోటి కూడుకుని ఇది వంట చేయగలను అనేటువంటి శక్తి, వంట చేసేటువంటి శక్తి ఉన్నది లోపల, ఆ శక్తితోటి ఆవిడ తాదాత్మ్యం చెందినప్పుడు, కూడుకుని ఉన్నప్పుడు ఆవిడ పేరు ఏమైంది? కుక్ అయింది. అంటే వంట చేసే ఆవిడ, వంట ఆవిడ అయింది. వంట ఆవిడ మనతో, వంట ఆవిడ అంటే మన ఏదో తెచ్చుకున్న వంట ఆవిడ కాదు, ఇంట్లోనే ఆ వంట చేసేటప్పుడు ఆవిడ వంట ఆవిడ అయింది. అలాగే వక్తలు ఉన్నారు, మీరు చాలా మంది ఉన్నారు, టీచర్లు ఉన్నారు, వక్తలు ఉన్నారు, క్లాసులు తీసుకుంటున్నారు. మనకి ఎప్పుడైతే మీకు తెలుస్తుందో నేను ఉపన్యసించగలను అంటే ఉపన్యాసం చెయ్యగలను అనేటువంటి శక్తిని నాలో ఉన్నది, ఆ శక్తి నాలో ఉన్నది అని గ్రహించి ఆ శక్తితో కూడుకుని ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉపాధ్యాయుడిగా మారుతాడు. అంటే ఉపాధ్యాయుడు టీచర్. ఎలా టీచర్ అయ్యాడు ఆయన? ఉపాధ్యాయుడిగా ఎలా అయ్యాడు? తనలో ఉన్నటువంటి శక్తితోటి తాదాత్మ్యం. అంటే ఉపాధ్యాయుడును ఆ వ్యక్తి వేరే అంటే కాదు, ఒకడే. మరి ఉపాధ్యాయుడు ఎందుకన్నారండి అంటే ఆయనలో ఉన్నటువంటి చెప్పగలను, పాఠం చెప్పగలను అనేటువంటి శక్తితో కూడుకుని ఉన్నాడు కాబట్టి ఆయననే ఆ వ్యక్తికే మరో పేరు ఉపాధ్యాయుడు అని పేరు పెట్టారు. ఉపాధ్యాయుడు అనేటువంటి వచ్చిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ శక్తిని జాగృతం చేసుకున్నాడో, వినియోగించుకుంటున్నాడో అప్పుడు ఉపాధ్యాయుడు అయ్యాడు. ఇప్పుడు శక్తి, ఈ వ్యక్తి లేకపోతే శక్తి ఉంటుందా? లేదు. ఎందుకని ఈ శక్తి అనేటువంటిది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంది. ఆశ్రయి శక్తి అంటే ఈ పురుషుడు లేకుండా, వ్యక్తి లేకుండా ఆ శక్తి లేదు. శక్తికి ఆశ్రయం ఈయనే. ఈయన లేకపోతే ఇంకా ఈ టీచింగ్ పవర్ ఎక్కడ వస్తుంది? ఈయనే ఆధారం. కానీ శక్తి లేకుండా ఆయన ఉండగలడు. ఏ శక్తి లేకుండా? నేను టీచ్ చేయగలను అనేటువంటి శక్తి లేకుండా, అంటే శక్తితో కూడుకోకుండా ఉన్నప్పుడు కూడా అంటే కూడనటువంటి సమయంలో కూడా ఆయన ఉన్నాడు. ఎందుకని? ఆయన స్వతంత్రుడు. ఎందుకని? ఎప్పుడు చెప్పడుగా పాఠాలు, ఇంటికి వెళ్తాడు, పడుకుంటాడు. అప్పుడు చెప్పగలనేటువంటి పాఠ ఆ శక్తి ఎక్కడుంది? అంతర్లీనమైంది. అంటే ఈయన శక్తికి ఆధారము శక్తి, ఈయన శక్తికి ఆధారణ, శక్తి ఆశ్రయి అయింది, ఈయన స్వతంత్రుడు. అలాగే ఈ మాయ బ్రహ్మాశ్రయి, ఈశ్వరుడు స్వతంత్రుడు. కాబట్టి జీవుడు ఎవరు? మాయానికి అధీనంగా ఉన్నటువంటి వాడు. ఈశ్వరుడు ఎవరు? మాయాపతి, మాయనే అదుపులో పెట్టుకున్నటువంటి వాడు. ఇప్పుడు ఈశ్వరుడు సృష్టిస్తున్నాడు ఇదంతా కూడా, బ్రహ్మమే. ఆ శక్తిని జాగృతం చేసుకున్న తర్వాత ఈ శక్తి ద్వారా ఈ సమస్తమైనటువంటి సృష్టించాడు. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? తపసా. ఇప్పుడు చూడండి, ఎక్కడ జ్ఞానేన. ముందు ఏదైనా చేయాలంటే జ్ఞానం ఉండాలి కదా. జ్ఞాన తపస్సు. తపసా జ్ఞానేన ఉత్పత్తి విధిజ్ఞతయా భూతయోని అక్షరం బ్రహ్మ
చీయత ఉపచీయత ఉత్పాదయిషద్ ఇదం ఉత్పాదయిషద్ ఇదం జగత్ అంకురమివ బీజం ఉచ్ఛూనతాం గచ్చతి పుత్రమివ పితా హర్షేణ. ఇప్పుడు మొట్టమొదటి స్టెప్ చూడండి. తపస్స. ముందు ఆయన తపస్సు చేశాడు ఆ ఈశ్వరుడు, ఆ బ్రహ్మ. ఏమిటో తపస్సు అంటే? ఇక్కడ మనం అనుకుంటాం తపస్సు చేయడం అంటే ఏంటంటే ఆయనకి అన్ని శక్తులు ఉన్నాయి కదా, ఆయనే అన్ని కదా, ఆయన తపస్సు చేయాల్సిన అవసరం ఏమిటి అంటే? తపస్సు అంటే అక్కడ కదా, ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. అలా కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు వంట ఆవిడ ఉంది అంటే, ఇంటి స్త్రీ ఉన్నది, ఆవిడ పాపం వంట వండుతుంది. వండాలంటే రేపు ఏం వండాలో ఆ థాట్ ముందు తీసుకొస్తుంది కదా, ఆలోచనని చక్కగా సరి చేసుకుని ఈ రోజు ఈ పప్పు, ఈ కూర, ఈ పచ్చడి చేద్దాం, ఇలా పులుసు చేద్దాం, చారు పెడదాం అని ఒక ఆలోచన తీసుకొస్తుంది కదా, దాని తపస్సు అన్న. అలాగే ఎప్పుడూ నిత్యం ప్రవచనం చేసేటువంటి వక్తలు ఉన్నారు. వాళ్ళకి ప్రవచనానికి తయారీ అంటే అర్థం ఏమిటి? ఈ రోజు నేను ఎటువంటి ఆలోచనలు ముందు ప్రస్తుతం చేయాలి, వీళ్ళ ముందు పెట్టాలి, వీళ్ళ ముందుకు వీళ్ళకి చెప్పాలి, వీళ్ళకి నేర్పించాలి, వీళ్ళకి నేను కన్వే చేయాలి అన్నటువంటి ఏ విధమైనటువంటి ఒక జ్ఞానం మనసులో కలుగుతుంది కదా, ఆ ఆలోచన చక్కగా అరేంజ్ చేసుకుంటారు కదా, దానే తపస్సు అన్నారు. అంటే కొత్తగా జ్ఞానం సంపాదించడం కాదు అక్కడ తపస్సు అంటే. మన భాషలో తపస్సు అంటే ఏమిటి? ఏదో తపస్సు చేసి లేనటువంటివి సంపాదించడం అనేటువంటిది మనం చేస్తున్నాం. ఆయనకు ఆ విధంగా లేదు అక్కడ. ఆయన తపస్సు అంటే అర్థం వేరు అక్కడ. కాబట్టి ఉత్పత్తి విధి జ్ఞతయా అంటే ఈ ప్రపంచోత్పత్తికి విధానం ఏదైతే ఉన్నదో ఆయన తెలియాలి కదా. కాబట్టి తెలిసిన కారణంగా ఆయన తెలుసు కాబట్టి భూతయోని అక్షరం బ్రహ్మ చీయతే ఉపచీయతే అంటే ఈ జ్ఞానం ద్వారా ప్రపంచాన్ని సృష్టించాలనేటువంటి కోరికతోటి ఉపచీయతే, దాన్ని సమకూర్చుకున్నాడు చక్కగా. అది ఉపచీయతే ఉత్పిపాదయిషద్ అంటే జగత్ సృష్టించడానికి. జగత్ అంకురమివ బీజం ఉచ్ఛూనతాం గచ్చతి. ఉచ్ఛోత అంటే బ్లోటింగ్. దీనికి 2 ఉదాహరణలు ఇచ్చారండి ఇక్కడ, జాగ్రత్తగా వినండి. అంకురమివ బీజం ఉచ్ఛూనతాం గచ్చతి పుత్రమివ పితా హర్షేణ్. 2 ఉదాహరణలు. పెద్దవాళ్ళు ఏమంటారంటే ఇక్కడ 2 ఉదాహరణ. మొదటి ఉదాహరణ ఏమిటి? అంకురమివ బీజం, బీజం నుంచి అంకురం వచ్చినట్టు. ఒక బీజం ఉంది, భూమిలో నాటాం, చిన్న అంకురం వస్తుంది అంటే ఈ బీజం అంకురంగా మారినట్లు. ఇక్కడ కూడా చాలా చర్చించుకోవాలంటే, అలా అయితే పరమాత్మ జగత్తుగా మారిపోయాడా అంటే మారలేదు. మరి ఉదాహరణ, అందుకే ఏ ఉదాహరణ కూడా పూర్తిగా సాగదీయకూడదు. దీనికి మళ్ళీ వేరే జవాబులు ఉన్నాయి. ఏదో ఒక ఆస్పెక్ట్, ఏ విషయాన్ని మనం చెప్పదలుచుకున్నామో ఆ ఉదాహరణలో ఆ విషయాన్ని గ్రహించడానికే ఆ ఉదాహరణ వాడుకోవాలి. కానీ ఆ ఉదాహరణ ద్వారా ఇంకా మిగతా ఏమైనా అర్థం చేసుకుని కన్క్లూషన్ చేసుకోకూడదు. వి షుడ్ నాట్ డ్రా కన్క్లూషన్స్. కొంపలు అంటుకుంటాయి. కాబట్టి మొదటిది ఏమిటి? అంకురమివ బీజం అంటే బీజం అంకురంగా మారినట్లు. అంటే చూడండి ఇక్కడ మొదటిది ఏంటంటే ఈ జగత్ మనం ముందు చెప్పుకున్నాం. ఏది? ఈశ్వరుడు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. ఆయనే ఉపాదాన కారణము, ఆయన నిమిత్త కారణం. మాటికి నిమిత్త కారణము ఉపాదాన కారణం అంటే ఏమిటని మళ్ళీ దాన్ని మళ్ళీ వేరే అర్థం చెప్పదలుచుకోలేదు, మీరే అర్థం చేసుకోండి. ఉపాదాన కారణము, నిమిత్త కారణం. ఇప్పుడు ఈశ్వరుడు ఉపాదాన కారణము అని చెప్పడానికి ఉదాహరణ బీజము అంకురంగా మారినట్లు అని చెప్పడం జరిగింది. దానికి ఇది వర్తిస్తుంది. ఈ ఉదాహరణ ఆ ఈశ్వరుడు ఉపాదాన కారణం, దానికి సూచనంగా సూచిస్తూ ఈ ఉదాహరణ ఇవ్వడం జరిగింది. రెండవది ఏమిటి? పుత్రమే పితాహర్ష ఉచ్ఛూనతాం గచ్చతి పుత్రుడు. ఇంకొకటి పుత్రుడు ఎవడో కలిగే తండ్రి ఉన్నాడు, మొట్టమొదటి తండ్రి అవుతున్నాడు. ఆవిడ భార్య గర్భవతి, ప్రసవ కాలం వచ్చింది.
ఒక వార్త తెలిసింది, పుత్రుడు పుట్టాడు అని. ఆ తండ్రికి ఉన్నటువంటి ఉప్పొంగుతాడు లోపల ఆనందంతో, తర్వాత చూడాలి అనేటువంటి ఒక కోరిక, అభిలాష, ఆతృత అన్ని కలిసి ఆ ఒక విధమైనటువంటి ఒక లోపల ఒక భావం ఉప్పొంగుతుంది, చూడాలనేటువంటి కోరిక. నా కొడుకు చూడాలి నేను అని ఉప్పొంగుతాం లోపల. అంటే బయటేం పొంగడు, బయట కనబడదు, ఆ లోపల ఉచ్ఛూనతాం గచ్చతి పుత్రమే. అదే విధంగా ఈ కారణం ఇంటెలిజెంట్ కాస్, నిమిత్త కారణాన్ని సూచించడానికి ఆ లోపల పరబ్రహ్మ అంటే పొంగడం అంటే సర్వవ్యాపుడు కదండి, ఇంకా పొంగడం ఏముంది అంటే పొంగడం అంటే ఆ విధంగా పొంగడం కాదు, ఇక్కడ భావం అంటే ఆ లోపల ఆయనకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, చేద్దాం, ఇలా విధంగా వ్యక్తం అవుదాం. అహమేకం బహుశ్యాం ప్రజా ఏతి సతపో తప్యత సతపస్తప్త్వా ఇదగం సర్వమసృజత ఇదిదం కించ తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్. నేను ఒకనే ఉన్నాను, లెట్ మీ బికమ్ మెనీ, నాకు బోరుగా ఉంది, నాతో నేను ఆడుకుంటాను అని ఆయనే ఎన్ని నామరూపాలతోటి వ్యక్తం అయిపోయారు. ఆయనలో ఉన్నటువంటి శక్తి అనంతం కాబట్టి అనంతంగా తయారైపోయాడు. పుత్రమివ పితా హర్షేణ. ఇక్కడ ఇప్పుడు 3 విషయాలు చెప్పుకుందాం, దీని కంటిన్యూషన్ రేపు చెప్తాను. ఇక్కడ మనకి ముందు అనుకున్నాం కదా, మాయా విశిష్ట చైతన్యం, మాయా ఆ ఈశ్వరుడు, మాయతో కూడుకున్నటువంటి వాడు ఈశ్వరుడు. ఆ మాయ నుంచి మాయాపతి ఈశ్వరుడు. సో దే ఆర్ కాల్డ్ ప్రైమార్డియల్ కపుల్, ఆది దంపతులు. దీన్నే మనం వేదాంతంలో ఏమంటాం, అర్ధనారీశ్వరుడని, లేకపోతే శివశక్తి, ఈశ్వరుడు ఈశ్వరి, కామేశ్వరుడు కామేశ్వరి, ప్రైమార్డియల్ కపుల్. లేదా వైష్ణవ సాంప్రదాయంలో ఈయన్నే ఆదినారాయణుడు, ఆదిలక్ష్మి, ఆది పదం వాడతారు అక్కడ. అంటే ఎవడైతే ముందు ప్రైమార్డియల్ కపుల్, ఆది దంపతులు, వాళ్ళిద్దరు ఈశ్వరుడు శక్తి. ఆ తర్వాత ఆవిడ నుంచి రెండో స్టెప్, మొదటిది ఏమిటి, కారణం ఏమిటి, జాగ్రత్త వినండి. మొదటిది ఏమిటి, కారణం ఎవరు, ఇక్కడ ప్రకృతి కారణం, అవ్యక్త కారణం. ప్రకృతి కారణం తీసుకుందాం. ప్రకృతి కారణం అంటే సాధారణ కారణం, చెప్తారు భాషల్లో. ఈ ప్రకృతి కారణమైంది. ప్రకృతి మాయాపతి ఎవరు, ఈశ్వరుడు, ఇద్దరు ఆది దంపతులు. అంటే ఏమిటి, ఇదేమిటి కారణం. ఈ కారణంతో తాదాత్మ్యం చెందినటువంటి ఆ బ్రహ్మని ఏమంటాం, ఈశ్వరుడు అంటాం. ఈశ్వరుడు. రెండవది వచ్చేసరికి ఏమిటైంది, అక్కడి నుంచి ఇది కారణ శరీరం, కారణం ముందు ఉంది. అక్కడి నుంచి సూక్ష్మమైనటువంటి జగత్ పుట్టింది, సూక్ష్మ జగత్తు పుట్టింది. సూక్ష్మ జగత్ అంటాం, చాలా లేయర్లు ఉంటాయి ఇందులో. ఈ సూక్ష్మ జగత్తు ఉద్భవించిన తర్వాత ఆ సూక్ష్మమైనటువంటి సృష్టితోటి ఈశ్వరుడే ఆ సూక్ష్మమైనటువంటి సృష్టి ఎవరు సృష్టించారు, మాయ నుంచి ఉద్భవించినటువంటి సృష్టి. మాయ తనగా సృష్టించుకోగలదా, లేదు, ఈశ్వరుడి వల్ల కలిగింది. ఆ సూక్ష్మమైనటువంటి సృష్టితోటి తాదాత్మ్యం చెందడం వల్ల ఈ ఈశ్వరుడే ఒక్క మెట్టు దిగొచ్చినట్టుగా దీంతో తాదాత్మ్యం చెందడానికి ఆయన ఏమయ్యాడు, హిరణ్య గర్భుడు అయ్యాడు. హిరణ్య గర్భుడు 3 మెట్లు. కారణము ఈశ్వరుడు, సమష్టి కారణ శరీరం ఈశ్వరుడు, సమష్టి సూక్ష్మ శరీరాభిమాని హిరణ్య గర్భుడు. 3వ దగ్గరకు వచ్చేసరికి ఆ సూక్ష్మ శరీరం నుంచి స్థూల సృష్టి పుట్టింది, స్థూల సృష్టి. ఈ స్థూలమైన సృష్టితోటి తాదాత్మ్యం చెందినటువంటి వాడిని ఆ ఈశ్వరుని విరాట్ అంటాం. సరే, కారణ శరీర అభిమాని ఈశ్వర, సూక్ష్మ శరీర అభిమాని హిరణ్య గర్భ, స్థూల జగత్ అభిమాని ఎవరు, విరాట్ అంటాం. ఇప్పుడు 3 లెక్కలు, 3 స్టేజ్ కదా. కానీ ఈ ఉపనిషత్తులో ఇక్కడ మంత్రంలో 6 స్టేజెస్ చెప్పారు. 6 వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ
కారణ శరీరం నుంచి అంటే ఈశ్వరుడు కారణం, అంటే కారణంతో ఆ కారణంతో అభిమాని అయినటువంటి వాడిని ఈశ్వరుడు అన్నాం. ఈ కారణం నుంచి 2 స్టేజీలు పుట్టాయి. సూక్ష్మం నుంచి 2 స్టేజీలు పుట్టాయి. స్థూలం నుంచి 2 స్టేజీలు పుట్టాయి. కారణం నుంచి 2, సూక్ష్మం నుంచి 2, 6 చెప్తారు ఇక్కడ ఇందులో సృష్టి క్రమంలో. అలా ఒకటి నుంచి ఒకటి, అంటే ఆ కారణ లెవెల్లో 2 లేయర్స్, సూక్ష్మంలో 2, స్థూలంలో 2. ఈ మధ్యలో చాలా ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి లేయర్స్, పొరలు పదార్థంలోనే, మ్యాటర్లోనే. మళ్ళీ ఒక దాంట్లో ఎన్నో లోకాలు, ఎన్నో జీవులు, వాళ్ళని శాసించేటువంటి కొన్ని ధర్మాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ముందు ఆయనలో ఈ సృష్టి బయటకు వ్యక్తం చేద్దాం అనేటువంటి దానికి 2 ఉదాహరణలు చెప్పారు. బీజం అంకురంగా మారినట్లు మొదటిది. రెండవది పుత్రుణ్ణి చూద్దాం అనేటువంటి ఉత్సాహంతో పొంగి ఉన్నటువంటి తండ్రి. మొదటిది ఉపాదాన కారణం, రెండవది నిమిత్త కారణం. ఈ 2 ఆయనలో ఉన్నాయి. అలా పొంగిన తర్వాత సృష్టి చేద్దాం అనుకున్న తర్వాత మరి సర్వజ్ఞానుడు కదా, ఎందుకంటే అంటే తపస్సు చేశాడు, అంటే జ్ఞానం వల్ల. యస్య జ్ఞానమయం తపః, ఆయన తపస్సు ఏమిటి? జ్ఞానమయం తపః. అంటే జ్ఞానమయం తపః అంటే జ్ఞానాన్ని సంపాదించడానికి తపస్సు కాదు అక్కడ. ఏం చెయ్యాలి, ఏ విధంగా చేయాలి అని. ఎందుకని? ఎన్నో అసంఖ్యాకంగా ఉన్నటువంటి జీవులు, ప్రకృతిలో అయినటువంటి జీవులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం సృష్టి చేయాలి, వాళ్ళకి చాలా కోరికలు ఉన్నాయి. కాబట్టి సృష్టి విధానం, ఓవరాల్ విధానం మొత్తం మీద చూస్తే ఒక విధంగా ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి వైవిధ్యము, అందులో ఉన్నటువంటి కొన్ని అనేక ఆ సృష్టిలో, ఆ సృష్టి క్రమంలో వ్యక్తం అవ్వబోయే సమస్తమైనటువంటి జీవరాశికి అనుగుణంగా, వాళ్ళకి వాసనలకి అనుగుణంగా సృష్టి చేయబడాలి. కాబట్టి అందులో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. దీన్ని అందుకనే ఏమంటాం, మనం ఏమంటాం? కల్పభేదం అంటాం, కల్పభేదములు అంటాం. అదేంటండి, ఒక దాంట్లో ఏమో శకుని వెంటనే పుట్టి బయటకు వెళ్ళిపోయినాడు నడుచుకుంటాను అంటారు. మరో దాంట్లో ఏమో ఆయన 12 ఏళ్ళు అయినా సరే వాళ్ళ తల్లి గర్భం నుంచి రాలేదు. వ్యాసుడు వెళ్ళి నమస్కారం పెట్టి, నాయన పుత్ర బయటికి రా, అమ్మ మోయలేకపోతున్నా, నిన్ను 12 ఏళ్ళు ఉన్నావు, 12 ఏళ్ళుగా బయటికి రావట్లేదు అని అడుగుతాడు వ్యాసుడు. అప్పుడు ఆ లోపల నుంచి సుకుమార్షి అంటాడు, బయటకు వచ్చి ఏం చేయాలంటాడు. అలా కాదు నాయన, నువ్వు బయటకు వచ్చి ఏం చేయాల్సిందేం లేదు, అక్కడ నువ్వు పరమ విరాగివి, అయినప్పటికీ కూడా తల్లి నిన్ను మోస్తున్నా కదా, ఆవిడ బాధపడుతున్నది, బయటికి రా అంటే అప్పుడు బయటకు వస్తాడు. వచ్చి ఏం చేశాట? ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృతి, ఏ సంస్కారాలు ఏమి నడుచుకుంటూ పోయినాడు బయట పుట్టిన తర్వాత. మరి అది ఎలా ఉందండి అంటే కల్పభేదం అంటాం. కాబట్టి ఈ మొత్తానికి జ్ఞానం అవసరం. జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి. ముందు ఇచ్ఛ ఉంది, జ్ఞానం ఉండాలిగా, ఎలా చేయాలో. జ్ఞానం ఉంది, క్రియ ఉండాలి కదా, దానికి క్రియాశక్తి ఉండాలి కదా. ఈ 3 శక్తులు ఉండాలి. ప్రాపర్ విల్, ప్రాపర్ నాలెడ్జ్ అండ్ ప్రాపర్ యాక్షన్. అప్పుడు సృష్టి జరుగుతుంది. ఈ 3 ఇప్పుడు ఏ విధంగా ఈ ఈశ్వరుడి నుంచి సృష్టి ఉద్భవించింది, ఇది రేపు మనం చూద్దాం. సో ఐ కెనాట్ ఏమంటారు దాన్ని, ఎక్సీడ్ ద స్పీడ్ ఆఫ్ దిస్ స్పీడ్ లిమిట్. ఎందుకంటే ఇంకంతకన్నా తొందరగా చెప్పాలంటే చాలా మింగాల్సి వస్తుంది. కొంతమంది విని ఉన్నవారు ఉన్నారు, అందులో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. మీ స్థాయి నాకు తెలియదు కాబట్టి నా మనసులో ఎలాగ నేను వివరంగా చెప్పాలనుకుంటున్నానో అలా చెప్పుకుంటూ పోతున్నాను. మేము విన్నామండి కొద్దిగా బోరింగ్ అంటే అప్పుడు నాకు చెప్పాలి, మేము అన్నీ వినేసామని చెప్పేస్తే ఆపేస్తాను. కానీ ఇవన్నీ చెప్పుకుంటూ మననే అవుతుంది కాబట్టి ఇవన్నీ అవసరం. సరేనా? చూద్దాం, రేపు మళ్ళీ కలుద్దాం మనం. ఇవాళకి శుభం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సద్గురునాథ్ మహారాజ్ की जय.
సమస్త గురు పరంపరకి జై. హరి ఓం.